నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా రిజర్వేషన్లపైన చర్చ జరుగుతుంది. ఎస్పెషల్గా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్పై చర్చ జరుగుతూ ఉంది. మరి చాలామంది బీసీ నిరుద్యోగులు మాకు మార్కులు తక్కువ వచ్చి అంటే మార్కులు మంచిగా వచ్చినా మాకు జాబ్ రావట్లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మరి ఓసీలకు మరి తక్కువ మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది అని కొందరు అనుకుంటున్నట్టు మరి మనకు చర్చలో జరుగుతూ ఉంది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇందిరా పార్కులో ధర్నాలు పెడతా ఉన్నారు, కొంచెం పార్కాయత్ లాంటి దాంట్లో చర్చలు పెడతా ఉన్నారు. మొన్నటిదాకా ఆర్ కృష్ణన్న కావచ్చు, ఇంకా ఈ మధ్యకాలంలో అయితే తీన్మార్ మల్లన్న కూడా అంటే మాట్లాడుతున్నాడు, డైరెక్ట్ అటాక్గా మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు మాట్లాడదాం. వీటన్నిటిపైన చర్చించడానికి తెలంగాణ ఉద్యమకారుడు, ఈబీసీ రిజర్వేషన్లు రావడానికి అత్యంత కీలక పాత్ర వహించినట్టు వ్యక్తి, మొన్న కేసీఆర్ మీద కూడా చాలా కొట్లాడి మాలాంటి వాళ్ళకు కూడా మోరల్ సపోర్ట్ ఇస్తూ ఈవెన్ మునుగోడు నియోజకవర్గంలో కానీ తెలంగాణ అంతటా కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసి ఫోన్ కాల్స్లలోనే కొన్ని వందల వేల మందిని మార్చినటువంటి వ్యక్తి, ఈబీసీ రిజర్వేషన్లు రావడానికి రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసి నేషనల్ లెవెల్లో కూడా పనిచేసిన అన్న మన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు. వీటన్నిటిపైన మాట్లాడుతున్నాడు. మరి అన్న పేరు రవీందర్ రెడ్డి అన్న, మరి ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ అన్న. నమస్తే. నమస్తే. బాగున్నా? చాలా రోజుల నుంచి మీరు ఒక 3 ఏళ్ల నుంచి నాతో మాట్లాడుతారు కదా, కలిసింది మాత్రం ఇప్పుడే. అవునవును, ఇదే రోజు కలుసుకున్నాం మనం. చాలా విషయాలు నాకు ఫోన్ లో చెప్పారు. అవునవును, కానీ నేను ఇప్పుడు అవన్నీ రివీల్ చేయదలుచుకోలేదు. ఆ టాపిక్ కూడా మనకు అవసరం లేదు. అవునవును, నిన్ను కూడా నేను ఏ విధంగానైనా నీ అంత కేసీఆర్ను గద్దె దించడానికి నువ్వు ఒక కంకణం కట్టుకున్నావు, కేసీఆర్ కట్టావో, కాంగ్రెస్కు జితావో, తెలంగాణకు బచావో అనే దాని మీద మేమంతా ఆర్గనైజ్ చేస్తున్నావు. నీ వంతు నువ్వు చేయమని చాలా సార్లు నీకు ఎంకరేజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేది. ఇన్ఫర్మేషన్ విషయాలు కూడా ఇట్లా అవునవును చెప్పేది. అవును, అప్పుడు కేసీఆర్ అటావో తెలంగాణ బచావో తెలంగాణ బచావో అనే దాని మీద అనుకున్నది సాధించినాం. అయితే ఈ మధ్య కాలంలో మీ పేపర్లో చూస్తున్నాను, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ వైఖరి. ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి ప్రశ్న వెలుగు పేపర్లోనే మీరు డైరెక్ట్ ఇలా వచ్చింది. అవునవును, అన్నిట్లలో వచ్చింది. అట్లనే మీరు దిశలో కానీ, అవునవును, తర్వాత ఆంధ్రజ్యోతిలో అన్ని పేపర్లలో వచ్చింది. ఎందుకు మీరు అంతా ఎప్పుడు లేని ఈ మధ్యకాలంలో మళ్ళీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు? ఎవరిని ఉద్దేశించి అంటారు? కొబ్బదీసి తీన్మార్ మల్లన్న మొన్న రెడ్డిల ఓట్లు వద్దు, ఓసీల ఓట్లు వద్దు, నాకు నెక్స్ట్ ఎలక్షన్లో అన్నాడు, దాన్ని ఉద్దేశించా ఇంకేంది అసలు? అయితే నేను కూడా మీరు అన్నది నిజమే. గత 15 రోజుల నుంచి చాలా వరకు పరిశీలిస్తున్నా. అంటే ఒక్కొక్కరు అంటే చెప్పే వాదనలు వింటున్న క్రమంలో ఏమవుతుందంటే ఎప్పటి నుంచో ఓసీలు కానీ బీసీలు కానీ ఒక అన్నదమ్ములుగా, ఒక సోదరులుగా ఉన్నటువంటి భావన ఉన్నటువంటి క్రమంలో ఈ కుల విద్వేషాలతోటి ఈర్షా ద్వేషాలు రగులుతున్నాయి అనేది ఒకటి అనిపిస్తుంది. నేను గమనించిన. ఎందుకు రెడ్ల కానీ ఓసీలతో కానీ మాట్లాడారా మీరు ఎక్కువ? అంటే ఎందుకంటే ఆనాడు ఈబీసీలకు రిజర్వేషన్లు రావడానికి ముఖ్య భూమిక పోషించిన దాంట్లో బీసీలు కూడా ఉన్నారు. అంటే ఆనాడు నేను చేపట్టిన ఉద్యమానికి ఒక బీసీ సంక్షేమ సంఘం నుంచి ఆర్ కృష్ణయ్య గారు కూడా మద్దతు ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య గారు, ఆ తర్వాత ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు, లంబాడి హక్కుల పోరాట సమితి ఉన్నారు కదా, మన బెల్లయ్య నాయక్ గారు, ఎరకల హక్కుల పోరాట సమితి ఒలిగ ప్రభాకర్ గారు, ఒడ్డెర హక్కుల పోరాట సమితి తన్నీర్ ధర్మరాజు, తర్వాత వికలాంగుల హక్కుల పోరాట సమితి కొల్లి నాగేశ్వరరావు, ఇట్లా దూరేకుల హక్కుల పోరాట, ఇట్లా అనేక కుల సంఘాలు, అనేక ప్రజా సంఘాలు ఆనాడు. ఎందుకంటే ఈ ఈబీసీ అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు. ఎందుకంటే కులం అనేది పేదరికానికి అడ్డు కూడా కాకూడదు. ఏ కులంలో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కులంలో ఉన్న పేదవారి పక్షాన కూడా పోరాడాలని నాకు ఊతమిచ్చి నా వెంట నడిచినటువంటి వాళ్ళు ఇంకెందుకు మైపాలు గద్దర్ గారు కూడా కీర్తిశేషులు గద్దర్ గారు కూడా అగ్రవర్ణాలలో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు లేని పరిస్థితి ఉంది, వాళ్ళకు స్కాలర్షిప్ లేవు, వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ లేదు, వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు స్టడీ సర్కిల్ లేదు. వాళ్ళల్లో కూడా ప్రతిభ ఉంటుంది. ప్రతిభ ఉన్నోడు ఉన్నత చదువులు చదువుకోవాలంటే వాళ్ళకు స్టడీ సర్కిల్ ఉండాలి కదా, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్ అని. ఇట్లా గద్దర్ గారు కూడా మనుషులు మానవులం కాబట్టి సహజీవులం, సంఘజీవులం, సామాజిక స్పృహతోటి మనం అందరం భారతీయులం. ఈ పేదలు ఎల్లున్న పేదలని ఆనాడు గద్దర్ కూడా నా ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు, నేను చేపట్టిన ఉద్యమానికి. అవును, ఇటువంటిది ఈరోజు ఈ ఘర్షణ వాతావరణం
ఇది అసలు బాధ కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది. మీరు ఎంత పర్సెంటేజ్ కావాలని కొట్లాడిరన్న? మేము ఆ రోజు కూడా 10% రిజర్వేషన్లు కావాలని కొట్లాడడం జరిగింది. నేను 2004లో ఈబీసీ ఉద్యమం మొదలుపెట్టి 2004 రాజశేఖర రెడ్డి అధికారంలో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లనే నిరాటకంగా కొనసాగించుకుంటూ వచ్చిన. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 623 మీటింగ్లు పెట్టాను. అంటే సభలు అనుకో, సమావేశాలు అనుకో, ధర్నాలు అనుకో, నిరసనలు అనుకో, ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2008 నవంబర్ 28 నాడు యజ్ఞం. ఎందుకంటే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అగ్రకుల పేదల పట్ల వివక్షత విడనాడి వీరిని కూడా సమస్త ప్రజలతో పాటు సమన్వయం జరగాలని యజ్ఞం. అట్లనే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా, అనేక కార్యక్రమాలు చేపట్టిన నేను. ఇదంతా కూడా నేను చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆనాడు కుల సంఘాలు కానీ, ఆనాడు ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ఈవెన్ సిపిఐ, ఈవెన్ సిపిఎం, ఈవెన్ మన జయప్రకాష్ నారాయణ, తర్వాత అన్ని పార్టీలు, ఈవెన్ కిషన్ రెడ్డి బీజేపీ గారు, అందరూ కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఇది ఎక్కువ అవుతుంది. అన్ని బీసీ సంఘాలు కూడా ఎక్కడికక్కడ అంటే సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకలు కూడా చేస్తున్నాయి. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా 42% బీసీలకు స్థానిక సంస్థలలో ఇస్తా అన్నాడు. మీరు దానికి ఏమైనా వ్యతిరేకమా? అయితే బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు పెంచినా మాకు వచ్చే నష్టం లేదు, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ బీసీలల్లో కూడా బీదలు ఉన్నారు, బీసీలలో కూడా బీదలు ఉన్నారు. ఏదైతే వర్గీకరణ ఏబిసిడి అని చేసిండ్రో, తర్వాత అదేవిధంగా ఓసీలలో ఆదాయ పరిమితి ఏ విధంగానైతే విధించారో, బీసీలలో కూడా బీదలకు సమన్యాయం జరగాలి. అంటే అనునిత్యం నిరంతరం ఒకే కుటుంబం, ఒకే వర్గం. సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండనుకోండి, అతని కొడుకే అతని కొడుకే అతని కొడుకే, ఒక ఐపీఎస్ అనుకో అతని కొడుకే అతని కొడుకే, ఒక ఎమ్మెల్యే ఉన్నానుకో అతని కొడుకే అతని కొడుకే, ఒక మంత్రి ఉన్నానుకో అతని కొడుకే అతని కొడుకే, అట్లనే ఒక ఎంపీ ఉన్నానుకో అతని కొడుకు. అది కాదు. ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఉన్నోడు కావడం కాదు, లేనోడు ఉన్నోడుగా కావాల్సినటువంటి అవసరం ఉంది. మేము కోరుకునేది ఏంటంటే బీసీలల్లా రిజర్వేషన్లు పెంచుతా అంటే మాకు వచ్చిన నష్టం లేదు, మేము వద్దనేది లేదు. మేము కూడా వాళ్ళ జనాభా ప్రకారం కానీ, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం కానీ మేము కూడా బీసీ ఉద్యమంలో పాల్గొంటాం. మాకు బీసీలు కూడా మానవతావాదులే, మాకెవరి మీద వ్యతిరేకం లేదు. కానీ కులం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నీదా కులం నాది కులం అని ఈర్ష్యాద్వేషాలు పెంచడం వల్ల ఇది ఏంటంటే సమాజంలో సమతుల్యాలు దెబ్బతింటాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్ పాయింట్కు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న రెగ్యులర్గా మాట్లాడుతుండే ఒక 1 month అవుతుంది అనుకుంటా, 20 days 15 days. రెడ్డిలో ఓట్లు వద్దు, నెక్స్ట్ నాకు ఎన్నికల్లో ఓసీలో ఓట్లు వద్దు, నా బీసీలో ఓట్లే నాకు మిగిలిపోతాయి అంటున్నాడు, సరిపోతాయి నాకు అంటున్నాడు. దీనికి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారా? అంటే నువ్వు అడిగినావు కాబట్టి నేను చాలా మంది నాకు కూడా ఫోన్లు చేసి అడుగుతారు. ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్పక తప్పట్లేదు. నాకు తీన్మార్ మల్లన్న అంటే వ్యక్తిగతంగా గౌరవం, తర్వాత అభిమానం కూడా. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా ఆనాడు నియంతృత్వం మీద, తర్వాత అప్రజాస్వామిక విధానాల మీద తను ప్రశ్నిస్తుంటే మేమంతా కూడా అతను చేసేటువంటి భావజాలము, భావవ్యాప్తి బాగుందని రెడ్లు, అగ్రకులాలు ఉన్నటువంటి రెడ్లు అనుకోండి, బ్రాహ్మణులు అనుకోండి, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు ఇత్యాది కులాలు కూడా ఆయనను ప్రేమించినాయి, అభిమానించినాయి. కానీ ఈరోజు ఆయన నాకు ఈ రెడ్లు ఓట్లు అవసరం లేదు, నాకు ఓసీ ఓట్లే అవసరం లేదు అనడం దురదృష్టకరం, చాలా బాధాకరం. నేషనల్ ప్రెసిడెంట్ ఎవరో ఒకరు పంపిస్తారు. తర్వాత నేను నాకు పంపించిన తర్వాత తన స్పీచ్లు కూడా విన్నా, కానీ నాకు బాధేసింది. ఎందుకంటే ఆయన తీన్మార్ మల్లన్న అంటే అందరివాడు, తర్వాత అందరి తరపున ప్రశ్నిస్తుండనేటువంటి భావన ఉన్నటువంటి దాన్ని తను ఎందుకు ఈ విధంగా తన రాజకీయంలో మరి ఎందుకు ఈ విధంగా ఈ యొక్క అగ్రవర్ణ పేదలను పావులుగా చేస్తున్నాం నాకు అర్థమైతలేదు. ఎందుకు ఇదంతా ఉరువురు ఏదో అయినట్టు అయిపోతున్నది. ఇప్పుడు పేదల మీద పడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు
చూడండి ఇంకొకటి ఆయన తెలుసుకో, బహిరంగ చర్చకు సిద్ధమా అంటుండు కదా. ఆయన బహిరంగ చర్చకు సిద్ధమా అంటుండు. తర్వాత రాహుల్ గాంధీ సోషల్ ఇంజనీరింగ్ కావాలంటుండు. కాబట్టి ఈ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడమే తప్ప అంటుండు. ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఛానళ్ళలో వచ్చింది, అన్ని ఇట్లా అన్ని వచ్చింది, వెలుగులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, నేను దిశలో, ప్రజాపక్షంలో అన్ని పేపర్లలో వచ్చింది. అయితే నేను అందుకనే ఇది నేను ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని. ఇది తీర్మార్ మల్లన్న అభిప్రాయమా, ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా? అది చెప్పాలి కదా. ఈ తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా వ్యక్తిగతంగా ఉన్నాడా, అతనికి కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధం ఉందా లేదా? నేను ఇంతెందుకు, మీకు అగ్రవర్ణాల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా? చెప్పండి, ఏదన్నా తెలిసి చెప్పండి. ఇప్పుడు ఇది మా పార్టీ విధానము, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము, కాబట్టి మాకు అగ్రవర్ణాల ఓట్లు తీర్మానం మల్లన్నకు అవసరం లేదని ఎట్లా చెప్తుండో అదే పార్టీ మాట, అది కూడా కాంగ్రెస్ పార్టీ మాట అని చెప్పి అది ప్రకటించండి. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా మీరు ప్రకటిస్తారా, లేదా పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ గౌడ్ గారితో ప్రకటింపజేస్తారా? ఏం చేస్తారో స్పష్టం చేయండి ఈ సమాజానికి. ఎందుకంటే చాలా తల్లడిల్లిపోతున్నాయి. ప్రతి ఫోన్లు వస్తున్నాయి మీకు, నాకు వందలాది ఫోన్లు వస్తున్నాయి. చెప్పండి ఏమంటున్నంటే అన్న, మనం ఒకవేళ పంచాయతీ అనేది ముఖ్యమంత్రి రాజకీయంగా అధికారం కొరకు ముఖ్యమంత్రి సీటు తీర్మార్ మల్లన్న కావాలని కోరుకోవడం వల్ల తప్పు లేదు. కానీ ముఖ్యమంత్రిని తీర్మార్ మల్లన్న చేసిండని చెప్తున్నాడు అతను. ముఖ్యమంత్రి నేనే చేసిన, నాతోటి అయిందని తను చెప్తున్నాడు, నా రెక్కల కష్టంతో అయినట్టు. కానీ ముఖ్యమంత్రి ఏం చేసిండు, పిసిసి అధ్యక్షుడు ఉండగానే అతన్ని గ్రాడ్యుయేట్గా ఎమ్మెల్సీ చేసిండు. తర్వాత ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఉద్దేశం ఏంది, ఆయన ముఖ్యమంత్రి చేసిన, ఆయన గ్రాడ్యుయేట్గా ఎమ్మెల్సీగా నాకు ఇవ్వచ్చు అవకాశం, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఉండొచ్చు ఆయనకు. నెక్స్ట్ బీసీ సీఎం అవుతాడు, ఇదే రేవంత్ రెడ్డి ఓసీ సీఎం లాస్ట్ అని కూడా అన్నాడు, మీరు విన్నారా? నేను విన్నా మాట. అయితే అతను ఒక ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నేను చేసిన కాబట్టి నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనే ఆలోచనతో కూడా ఉండవచ్చు. ఏదేమైనా నేను తప్పుపట్టను, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎదగాల్సిందే. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎంత దూరమైనా పోవచ్చు. కానీ మీరు సపోర్ట్ చేస్తారా తీర్మార్ మల్లన్న సీఎం క్యాండిడేట్? అరే ఎవరు, ఇప్పుడు అతనేమన్నా మనకు శత్రువా? కాదు కదా. ఇప్పుడు తీర్మార్ మల్లన్న కూడా సగటు మనిషి, సహజీవి, సంఘజీవి. అతను కూడా సామాజిక స్పృహతోటి మెలగాలని చెప్తున్నావు, అందరిని కలుపుకపోవాలని చెప్తున్నావు. అతని మీద మనకేమీ వ్యతిరేకం ఉంటుంది. కానీ ఇక్కడ అతను ఏం చేస్తుండంటే కేవలం రెడ్లను టార్గెట్ చేసి, రెడ్లను తర్వాత ఓసీలను కూడా టార్గెట్ చేస్తాడు. నేను ఏమంటున్నంటే, ఒక రేవంత్ రెడ్డి అయితే అందరు రేవంత్ రెడ్లు కాదు కదా, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్లు కాదు కదా, ఒక రాజగోపాల్ రెడ్డి అయితే అందరు రాజగోపాల్ రెడ్డి కాదు కదా, ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే అందరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదు కదా. రెడ్లల్లో కూడా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, దుర్భర పరిస్థితిలో గడుపుతున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. వాళ్ళలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నాయి, ఆకలి చావులు ఉన్నాయి, పిల్లల పెళ్లి చేయలేని పరిస్థితి. మీకు తెలుసు మైపాల్, మీరు కూడా ఊర్లలో ఉన్న చూశారు కదా కుటుంబాలు. కానీ ఈరోజు నువ్వు రెడ్లు నాకు ఓట్లే అవసరం లేదు కాబట్టి ఈ అగ్రకులాలు ఒక దేశద్రోహుల్లాగా నువ్వు చిత్రీకరిస్తున్నావు అంటే నేనేమంటున్నానంటే, ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం ఉంటుంది. మరి రెడ్లకు ఆత్మగౌరవం ఉండదా, ఆత్మాభిమానం ఉండదా? నువ్వు కాదన్నా, మీరు మీ సీఎంఏ మాట్లాడతలేడు, చాలా మంది మంత్రులలో కూడా ఓసీలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, మీకేంది మరి బాధ? వాళ్ళకి బాధ. అయితే నేనేమంటున్నట్టే, సరే వాళ్ళు ఇది పదవుల పరుగు పందెం. ఇటు ఆయన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగా రెవెన్యూ మంత్రి, సరే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక మంత్రి. వాళ్ళ పదవుల పరుగు పందెం వాళ్ళు. నువ్వు రాజకీయ పరుగు పందెం వల్ల వాళ్ళతో పోటీ పడాలంటున్నావు, లేకపోతే వాళ్ళని దించాలంటున్నావు. దించాలన్నా మాకు వచ్చే నష్టం లేదు, దించుకున్నా మాకు వచ్చేది లేదు. ఎవరు ఎక్కిస్తావా, ఎవరిని దించిస్తావా? మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద కొట్లాడినా మీకు ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు. ప్రధానమంత్రి మీద కొట్లాడినా ఇబ్బంది లేదు. కానీ దానికి ఏముంటది అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటది, ఒక డెమోక్రటిక్ వే ఉంటది. కానీ నువ్వు డెమోక్రటిక్ వే వదిలేసి నీవు అగ్రకులాలు ఒక దేశద్రోహులుగా మాట్లాడడం. మీరు చెప్పండి, అగ్రకులాలు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన వాళ్ళు, అసూలు భాషణ వాళ్ళు లేరా అగ్రకులాలు? అగ్రకులమే కదా, అగ్రకులమే కదా, మహాత్మా గాంధీ, వీళ్ళంతా దేశం కొరకు అసూలు భాషలు కదా. అదే విధంగా మీరు
తెలంగాణ సాధనలో ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఇషాన్ రెడ్డి ఉన్నాడు, అనేక మంది యువకులు అందరూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతెందుకు మీరు నక్సలైట్ ఉద్యమం నిర్మించింది వాళ్ళు, తర్వాత నిర్మించడమే కాదు భాగస్వాములయ్యారు, అనేక మంది ప్రాణత్యాగాలు కూడా చేశారు కదా. ఇంతెందుకు ఇప్పుడు మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేశాడు, దాంట్లో మనకు న్యాయం అనిపించింది వర్గీకరణ దాని మీద. నేను ఒక వల్లభరెడ్డి రవీంద్రరెడ్డిగా మందకృష్ణ వెంట నడిచిన నేను సామాజిక ఉద్యమం, ఒక గుండె జబ్బుల ఉద్యమం చేసిండు మందకృష్ణ గారు, నేను మద్దతు ఇచ్చిన. అట్లనే ఇప్పుడు గుండె జబ్బుల ఉద్యమం చేసిండు, ఆయనతో పాటు నేను కూడా గుండె జబ్బుల ఉద్యమం, ఇట్లా మేము కలిసి ఉద్యమాలు చేసినాం. నేనైతే అవును, ఇప్పుడు నేనైతే ఇప్పుడు మీరు బీసీ హాస్టళ్ల గురించి, బీసీ హాస్టళ్ళు ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి. అప్పుడు ఆర్ కృష్ణ గారు ఉద్యమం చేస్తున్నప్పుడు నేను కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లా నేను కూడా అరెస్ట్ అయిన సందర్భాలు. దేనికి? బీసీ విద్యార్థులకు హాస్టల్ కావాలి, బీసీ విద్యార్థులకు అంటే ఒక రవీందర్ రెడ్డిగా. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ కొద్దాం, ఎంతసేపు అయినా సబ్జెక్ట్ మాట్లాడతారు. ఇప్పుడు డైరెక్ట్ గా మల్లన్ననే అంటుండే ఎక్కువ శాతం, వేరే వాళ్ళు కూడా అక్కడక్కడ అనొచ్చు. సరే అయినానే కాదు, ఒక వాయిస్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక 2% పేదవాళ్ళు ఉన్నారు ఓసీలలో, అంటే 1.9 1.7 అంటుండే ఆయన. అవును, 2% కంటే తక్కువనే ఉన్నారు, వాళ్ళకి ఎందుకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి అనేది మీరు విన్నారా? విన్నా. అయితే మొత్తం జనాభా 6.89 అని చెప్తున్నాడు, చెప్పి దాంట్లో పేదవాళ్ళు 1.7 1.9 అంటున్నాడు, 1.7 1.9 అంటున్నాడు. నిజానికి మరి పేదవాళ్ళు ఎట్లున్నారు, ఎంతమంది ఉంటారు? అయితే అసలు జనాభా ఎంత ఉంటుంది ఓసీలో? జనాభా 1/4 ఉన్నారు అగ్రవర్ణాలు. 1/4 అంటే మీరు 25%. మీరు చూడండి, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు కూడా, ముస్లింలలో కూడా ఓసీలు ఉన్నారా? ముస్లింలు 90% దూదేకుల, నూరు భాష, లడ్డావు కొన్ని తరగతులు మినహాయిస్తే ముస్లింలు కూడా ఓసీ పేదలే. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కమ్యూనిటీలంతా ఓసీ పేదలే, ముస్లింలు కూడా ఓసీ పేదలే. ముస్లింలు దాదాపు ఒక 10-12% ఉంటారు, దాంట్లో 7-8% ఓసీల కిందకి వస్తారు. 4% ఏబిసిడిల వర్గీకరణ తర్వాత ఈ 4% రిజర్వేషన్లు ఇచ్చారు. ఏది? ఈ ముస్లింలలో కొంతమంది 4% ఇచ్చారు, మిగతా వాళ్ళంతా ఓసీలలో పేదలే, ఓసీలే. అంటే దాంట్లో ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, కానీ ఓసీ కిందకి వస్తారు. ఓసీ ఇంతెందుకు మైపాల్ యాదవ్, నేను ఒకటి మాట్లాడుతున్నాను, మీరు బీసీ కులగణన చేయమంటారు, జనగణన చేయమంటారు, మాకేమో అభ్యంతరం లేదు. ఓసీ జనగణన కూడా చేయండి, ఓసీ కులగణన కూడా చేయండి, దాంట్లో తప్పేం లేదు. చేస్తూ నేను ఒక ప్రశ్న ఇంకొకటి మీకు కాదు, ఇప్పుడు ఓసీలు 6.7% అనేది మీరు తప్పంటురా, ఖండిస్తురా? 100% తప్పని ఖండిస్తున్నాం, 100%. మీ దగ్గర ఏ రిపోర్ట్ ప్రకారము మీరు 1/4 ఉంటుంది, 25% ఉంటారు ఓసీలు అని చెప్తారా? చెప్పండి. సరే, దేశంలో 1/4 అంటురా, తెలంగాణలో 1/4 అంటురా, ఏపీలో యాజ్ ఆన్ టుడే తెలంగాణలో కూడా 1/4. నిజం అంటురా? ఇది నిజమే, యాజ్ ఆన్ టుడే తెలంగాణలో కూడా 1/4. నేను ఇప్పుడు చెప్పిన కదా రిపోర్ట్ ఏంది? రిపోర్టు మీకు తార్కాణం కావాలంటే రేపు బీసీ కుల జనగణనతో పాటు ఓసీ కుల జనగణన కూడా చేయమని నేనే డిమాండ్ చేస్తున్నా. ఓసీ కుల జనగణన కూడా చేసి దాని తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అంటే ఆర్థిక స్థితిగతులు, ఈవెన్ ఓసీలలో కానీ బీసీలలో కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి సమగ్రమైన నివేదిక ప్రజల ముందు ఉంచండి. ప్రజల ముందు ఉంచి ఎవరికి రిజర్వేషన్లు కావాలో వాళ్ళకి అందియండి. ఓసీలైనా కానీ ఇప్పుడు రిజల్ట్ వచ్చినాయి, కొన్ని ఉన్నాయి కదా, కొన్ని జాబ్స్లలో టీచర్ జాబులు కానీ, మన రీసెంట్గా టీచర్ జాబులు కానీ కొన్ని జాబులు వచ్చినాయి. దాంట్లో మార్కులు తక్కువ వచ్చిన ఓసీలకు వచ్చినాయి, ఎస్సీల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, బీసీల కంటే తక్కువ వచ్చినాయి అని అన్నారు. మీరు విన్నారా, చూసిరా? కావచ్చు, నిజం కూడా కావచ్చు, మరి చూడలే, నేను కూడా చూడలేదు. ఇక్కడ విషయం ఏంటంటే దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్యలో వాళ్ళ సంఖ్యను బట్టి వచ్చిన దరఖాస్తులను బట్టి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఎంపిక జరుగుతుంటుంది. సపోజ్ 100% ఉన్నది అనుకోండి, 100%లో దరఖాస్తుల మెజార్టీ దరఖాస్తులలో వాళ్ళ కాంపిటీషన్ పెరుగుతుండొచ్చు తగ్గుతుండొచ్చు కానీ
ఈ రిజర్వేషన్లు అనేవి ఎవరి దాంట్లో గుంజే ఎవరికి ఇవ్వలే. ఈవెన్ ఎస్సీలకే ఉంచారు, ఎస్టీలకే వచ్చారు, బీసీలకే ఉంచారు. కేవలం కేంద్ర ప్రభుత్వం 103 రాజ్యాంగ సవరణ ద్వారా 2 పార్లమెంటు బిల్లులు అంటే ఉభయ సభ, ఎగువ సభ, పార్లమెంట్ సభలో 2 సభలలో పెట్టి ఆమోదం చేసి ఈ రిజర్వేషన్లు చేయడం జరిగింది. దీని మీద కూడా మొత్తం యావత్ భారతదేశం వల్ల అనేక మంది సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద అనేక వాద్యాలు కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏంటి అంటే ఇది సబబైనదే అని సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే మీరు వెళ్ళాక ఒక మాట నన్ను ఏమడిగారంటే ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి అని ఎందుకు అడుగుతున్నారని, రిజర్వేషన్ పై వైఖరి ఏంటని అడుగుతాను. ఎందుకు అడుగుతున్నంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అంటే తన ఇప్పుడు ఎందుకంటే తను మీరు చెప్తున్నారు కదా తను అక్కడక్కడ మీరు ఆయన కొట్లాడే దాంట్లో అంటే రాజకీయంగా ఆయన కొట్లాడొచ్చు కానీ ఆయన కొట్లాడేది అసంబంధమైన విషయంగా కొట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, రాహుల్ గాంధీ సోషల్ ఇంజనీరింగ్ అంటుండు. ఇది ఈ రిజర్వేషన్లు అనేది ప్రవేశపెట్టింది తీర్మార్ మల్లన్న కానీ సమస్త జాతి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. మేము చేసినటువంటి ఉద్యమాలను గుర్తించిన ఆనాడు కేసీఆర్. మీరు ఎప్పటిదాకా కొట్లాడారన్నా? మేము 2004 నుంచి కొట్లాడుకుంటూ వస్తున్నాం. మా యొక్క పోరాటాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఇది బీజేపీ తీసుకొచ్చిందా, కాంగ్రెసా, అన్ని పార్టీలు? అసలు ఏంటి స్టోరీ? మీరు అంతా తిరిగారు కదా, ఎవరెవరిని మీట్ అయ్యారు, అసలు దీని స్టోరీ చెప్పండి ఒకసారి. ఈ రిజర్వేషన్లు అనేది మళ్ళీ అయితే బీజేపీ తీసుకొచ్చింది, బీజేపీ బీసీలకు అన్యాయం చేసింది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది బీజేపీ, బీసీల పొట్ట కొట్టింది అని అంటున్నాడు. విన్నారా? నేను విన్నా. నాకు అనేక మంది అదే విధంగా నరేంద్ర మోడీని అంటున్నాడు. కానీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు బలమైన ఉద్యమం చేపట్టడం జరిగింది మేము ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఒక ఉమ్మడి రాష్ట్రంలో మేమంటే అనేక పోరాటాలు చేసినాం మేము. ఇప్పుడు ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు అనేక పోరాటాలు చేసినాం. రాజశేఖర రెడ్డిని కలిసిరా? చేసినాం. ఆ క్రమంలో ఆనాడు మేము చేసినటువంటి పోరాటాలకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కూడా మాకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఏది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లా మేము రిజర్వేషన్ల మీద ఒక సభ పెట్టినా నేను. ఆ రోజు అన్ని కుల సంఘాలు వచ్చినాయి, ప్రజా సంఘాలు వచ్చినాయి, తర్వాత రాజకీయ పార్టీలు కూడా వచ్చినాయి. అందరూ కూడా ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడం జరిగింది. మేము ఈ పోరాటాన్ని ఇంతతోటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆపలే ఆనాడు. నేను భారతదేశంలో కూడా అందరినీ సమీకృతం చేసి నేను పార్లమెంటు ముందర ధర్నాలు చేసిన, అనేక సార్లు ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని, ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ అప్పటి మన్మోహన్ సింగ్ గారు, తర్వాత చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ముందు 2008-9లో మేము అనేక సార్లు మేము ఢిల్లీకి పోయి ధర్నాలు చేయడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడు సోనియా గాంధీ చైర్పర్సన్ మేము కలిసినప్పుడు దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదల స్థితిగతులపై అధ్యయనం చేయాలని ఒక కమిషన్ వేయడం జరిగింది. యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటే కమిషన్ వేసింది. అగ్రవర్ణ పేదలకు ఎట్లా ఉంది పరిస్థితి రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఆయన పేరు ఆ కమిషన్ వేసి కమిషన్కు ఎస్ఆర్ సిన్హాను చైర్మన్ చేసింది. మేము ఆ ఎస్ఆర్ సిన్హా చైర్మన్ చేస్తే ఎస్ఆర్ సిన్హాకు నువ్వు ఇక్కడికి కూడా వచ్చిండు. అందులో భాగంగా ఇక్కడికి వస్తే దిల్కుష్ గెస్ట్ హౌస్లా ఆనాడు రాజశేఖర రెడ్డి మాకు అపాయింట్మెంట్ అంటే మేము మా డెలిగేషన్ పోద్దంటే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండే, మా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీకు డెలిగేషన్ ఇస్తారంటే మేము ఆ రోజు పోయి కలిసి ఒక రిజర్వేషన్ల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము ఢిల్లీలో కూడా ఏం చేసినామంటే ఈ రికమెండేషన్స్ను ఏదైతే ఈ ఎస్ఆర్సీని ఏం చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండేషన్స్ చేయాలి. చేయకపోతే అక్కడ కూడా మేము ఎస్ఆర్సీనా కమిషన్, ఈబీసీ కమిషన్ ముందర ధర్నా చేయడం జరిగింది, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఇదంతా క్రమంలో కూడా నేను అంతేకాదు
ఆ రోజు సోషల్ జస్టిస్ మినిస్టరు ముకుల్ వాసిక్, సామాజిక న్యాయ శాఖ మంత్రి ముకుల్ వాసిక్, అదేవిధంగా లా మినిస్టర్ వీరప్ప మొయిలి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి జైపాల్ రెడ్డి గారు ఉండే. వీళ్ళందరితో కూడా నేను రికమెండేషన్స్ లెటర్స్ పెట్టేయడం జరిగింది. ఎవరికి ఈ ఎస్ఆర్సీ కమిషన్ ఏదైతుందో ఈ కమిషన్కు, అంటే మీరు ఏదో కమిషన్ నివేదిక గురించి, అప్పుడు ఎస్ఆర్ సిన్హా కమిషను 10% రిజర్వేషన్లు ఇవ్వాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కు నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికల రిప్రజెంటెడ్ బై వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి, ఏపీ ఈబీసీ వెల్ఫేర్ అసోసియేషన్, అంటే మేము రిప్రజెంట్ చేసినాం అని దాన్ని తీసుకుంటూ మొత్తం ఇండియా మొత్తం మేము తిరిగి వచ్చినాం. ఇట్లా అని ఆ స్థితిగతుల మీద 10% రిజర్వేషన్లు ఇవ్వడం సబబే అని రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఇది ఎవరు చేశారు? సోనియా గాంధీ చైర్పర్సన్ ఆధ్వర్యం వల్లనే ఈ డ్రాఫ్ట్ తయారైంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇవ్వాలనేది ఇది చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే. నిజమంటారా? కాంగ్రెస్ గవర్నమెంటే. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారికి ఈ రికమెండేషన్స్ ఎస్ఆర్ సిన్హా డ్రాఫ్ట్ పంపించినాక కూడా మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో పెట్టకపోతే నేను ఒకసారి దివంగత రాజశేఖర రెడ్డి గారికి మీరు కూడా ఒత్తిడి చేయండి, ఇది యావత్ భారతదేశం వల్ల కూడా అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుంది, మీరు కూడా చెప్పండి అంటే వారు కూడా చెప్పడం జరిగింది. సోనియా గాంధీకి చెప్పడం జరిగింది. వారు బిల్లు పెట్టలే అప్పుడు. ఆ పరిస్థితిలో బిల్లు పెట్టలేదు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు మళ్ళీ గెలిస్తే పెట్టే అవకాశం, మళ్ళీ గెలిస్తే పెట్టేవాళ్ళు. అక్కడికి నేను ఒత్తిడి చేసుకుంటూనే వస్తున్నా. అయినప్పటికీ దీన్ని ఏ విధంగానైనా సాధించాలనే ఉద్దేశంతో నేను మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచడం జరిగింది. ఈవెన్ మోడీకి కూడా నేను లేఖలు రాయడం, రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మోడీ గారు బీసీ ప్రధాని అయి ఉండి కూడా ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అని అతను ఈవెన్ సింగిల్ వర్డ్ కూడా చేంజ్ చేయకుండా ఏదైతే ఆల్ ఇండియా కమిషన్ ఈబీసీ చైర్మన్గా ఎస్ఆర్ సిన్హా రికమెండేషన్స్ చేసిండో అదే డ్రాఫ్ట్ను పార్లమెంట్ ఉభయ సభలలో పెట్టి ఆమోదింపజేసిండు. నిజం అంతే. అది 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఏ వర్గానికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి బిల్లును రూపొందించి చట్ట రూపాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు 10% రిజర్వేషన్ అనేది 100లో 10 లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలో అయిపోయిన తర్వాత మిగిలిన ఈ 50% మీద 10%, ఇది చాలా కన్ఫ్యూజన్. 100లో 10 కూడా ప్రత్యేక చట్టం తెచ్చి మొత్తం 10 అనేది, ఎందుకంటే ఎవరిని డిస్టర్బ్ చేసినా ఎదుటి వాళ్ళకు ఇంకో వర్గాలకు నష్టం జరుగుతుంది అనేటువంటి దూరదృష్టితోటి గౌరవనీయమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇది చాలా 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 యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఈరోజు అది మామూలు కాదు, చాలా రుణపడి ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అనేక మంది విద్యా ఉపాధి, ఇప్పుడు మీకు ఈ రిజర్వేషన్లు కూడా ఎవరికి ఇస్తున్నారు మీరు చూడండి. ఆదాయ పరిమితి 8 లక్షలు పెట్టారు. ఎవరైతే వ్యవసాయ రైతు కూలీలు, హమాలీలు, కార్మికులు, కర్షకులు, తర్వాత మీ ఏదన్నా చిన్న చిరు ఉద్యోగాలు చేసుకుంటూ అటువంటి పేదలకే ఇచ్చేది. మీరు ఒక మాట అంటారు, ఓసీలలో ఎవరన్నా బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, నిర్విధంగా వాళ్ళ మీద ఫిర్యాదు చేయండి, అటువంటి వాళ్ళకి అందడానికి వీల్లేదు. ఏదైనా వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం మీరే ఈబీసీ నేను మా దృష్టిగా మీరే చేయాలి. మా దృష్టి చాలా మంది ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకొని అంతకంటే తక్కువ అంటే ఇన్కమ్ ఉన్నట్టు కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉంటారేమో అని కూడా ఉంది. దానిని మనం మానవతావాదులు ఇప్పుడు దానిని మనము ఎవరు ప్రశ్నించినా తప్పులేదు, ఎందుకంటే మిస్యూజ్ కావద్దు. ఏదైనా రాజ్యాంగ ఫలాలు 10 లక్షలు 20 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా మన వ్యవస్థ ఎంత కరప్టెడ్ అయిందో మీకు తెలుసు. అవునవును. ఇప్పుడు నాలాంటోడు కూడా ఏమనుకుంటాడంటే నిజంగా ఈ బీసీలు ఉన్న పేదోడికి అందితే సంతోషం, ఒక కుటుంబము ఆ కుటుంబం చుట్టూ ఒక 20 మంది బాగుపడతారు అనేది ఉంటది. అవును. కానీ ఒకవేళ దీన్ని మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కదా మన దగ్గర. అంటే ప్రతి దాంట్లో కూడా మనకు తెలుసు ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. తర్వాత అవినీతి అనేది పేర్కొని పోయింది. దీన్ని సమూలంగా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏదైనా దృష్టికి వచ్చినా అటువంటిది
జరిగినా కూడా దృష్టికి రావడం కాదు, మీరు పని చేయాలి, ఫోకస్ 100% చేస్తాం. ఎందుకంటే మళ్ళీ తీసుకొచ్చి డబ్బున్న చేతిలో డబ్బులు ఇప్పుడు మనం ఇంత పేదరికం పోగొట్టాలనుకుంటారు. ఇప్పుడు పేదరికం పోగొట్టాలనే సోషల్ ఇంజనీరింగ్ అంటేనే అది వెనుకబాటు అనేది పోవాలి, ఆర్థికంగా వెనుకబాటు పోవాలి, లేనోనికి వెసులుబాటు రావాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యం ఈ మధ్య కాలంలో చాలా బాధేస్తుంది మైపాలు. ఎందుకంటే నీకు తెలుసు, ఊర్లల్లో రెడ్లైనా ఈ బ్రాహ్మణులైనా అన్ని కులాలు అన్నదమ్ములాగా మనం ఉంటున్నాం. ఇప్పుడు ఇది కులం అనేది సృష్టించబడ్డ కులం కదా మైపాలు కదా. ఎవరు ఏ కులంలో జన్మిస్తారేమన్నా తెలుస్తారా? నేను ఈ రెడ్డి కులంలో పుట్టినానని నాకు తెలుసా? నాకు తెలియదు. ఇప్పుడు ఈ కులంలో పుట్టాలని ఎవరైనా పుడతారా? కాబట్టి ఈ సృష్టించబడ్డ కులంలో పుట్టినందుకు సరే ఈ కులాలు అనేవి ఉన్నాయి, ఇంకా మనం ఈ కులాలను మార్పు చేయలేము. కాకపోతే ఎప్పుడు మార్పు జరుగుతుంది అంటే అసమానతలు తొలగినప్పుడు. చెప్పండి. ఇప్పుడు అసమానతలు తొలగినప్పుడు లేనోళ్ళంతా ఉన్నోళ్ళు అయినప్పుడు ఇవన్నీ అంతరంగాలన్నీ పోతాయి. అయితే ఇంకొకటి నువ్వు మైపాలు అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే కులతత్వం పోవాలన్నాడు. అన్నాడు సమానత్వం రావాలన్నాడు. నీదా కులము నాదా కులం అనేది కాదు, మనం గుణంతో ఉండాలి, ఎదుటి వాళ్ళను ప్రేమించాలి. కులం మీద సమాజాన్ని నిర్మించలేము కూడా, ఒక కులం మీద సమాజం నిర్మించలేము కూడా, మనం ఎదుటి వాళ్ళను అభిమానించాలి. అదే కాదు, మనం ఇతోధికంగా ఒకరికొకరు పరస్పరంగా మనం అందరం డెవలప్ కావాలని అన్నాడు. కాబట్టి ఇది అందుకని ఆర్టికల్ 16లో కూడా అన్నాడు కదా అంబేద్కర్, ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి ఫలితం కావాలన్నాడు. ఎవరన్నా కానీ ఏ కులం అన్నా కానీ. కాకపోతే ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ కులాల వ్యవస్థలు ఏదైతే క్షూద్రులుగా ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటంటే వాళ్లకు ఈ ఆనాడే గుర్తించి ఎస్సీలకు ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళు నిలబడడం కష్టమవుతుందని వాళ్ళకు ఒక ఇచ్చిర్రు. అయితే అది అవసరం కూడా, అది ఆనాడు ఇచ్చిర్రు, అది అవసరం కూడా. అయితే బీసీలలో కూడా మనకు రిజర్వేషన్లు ఎవరు పెంచుతుంటే మాకేమన్నా అభ్యంతరం ఉందా మైపాల్? రాజ్యాంగ ప్రకారంగా ఫలాలు మీరు పెంచుతుంటే మాకేమో అభ్యంతరం. కానీ ఏ రాజ్యాంగ ఫలాలైనా ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి అందాలి. ఇప్పుడు బీసీలలో కూడా ధనవంతులు ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే బీసీలను వ్యతిరేకించడం కాదు, పేదోడికి అందాలి. అది అప్పుడే సరే మీరు మాట్లాడుతున్నారు, ఇది ఎంతటికి తెగదు పంచాది. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగండి. ఈ రిజర్వేషన్ల వల్ల ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీకు 10% ఈబీసీలకు ఇవ్వడం వల్ల కానీ, బీసీలకు 29 ఇవ్వడం వల్ల కానీ, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7%, 6%, ఇప్పుడు 10 అంటారు కొన్ని స్టేట్. వీటి వల్ల పేదరికం అనేది నిర్మూలన అవుతుందా అంటే సాధ్యమా? ఇప్పుడు ఎస్సీలకు దాదాపు 70 ఏళ్ళకు పైగా రిజర్వేషన్ ఉంది. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, రాజకీయం. కానీ ఎస్సీలలో కూడా ఎక్కువ పేదరికం ఉన్నట్టు కనబడుతుంది అన్న, అంటే మెజారిటీ పాపులేషన్ తీసుకుంటే. మీరు గమనిస్తారు కదా, ఇప్పటికీ కూడా అసలు ఒక 10 లక్షల రూపాయలు చూడని ఎస్సీలు ఉన్నారు. వాస్తవం కూడా అది. బాత్రూమ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు, టాయిలెట్ పోవడానికి. మరి మందకృష్ణ వర్గీకరణ ఉద్యమం ఏందనుకుంటున్నావు? ఆయన నేపథ్యం అదే. ఇప్పుడు చట్టపరంగానే రిజర్వేషన్లు అందుతున్నాయి, ఈ రిజర్వేషన్లు అందాల్సిన వాళ్ళకి అందట్లేదు. అందుకరకే ఈ వర్గీకరణ ఉద్యమం కూడా అదే అంతర్భాగం. ఇప్పుడు నేను అనేది మీకు అర్థం కాలేదన్న కాన్సెప్ట్. ఈ జాబులు అనేటిది ఒక 3-4% కంటే ఎక్కువ ఉండదు టోటల్ జనాభాలో. అవును, ఇప్పుడు మనకు 140 కోట్ల జనాభా ఉంటే 3-4 కోట్లు 5 కోట్ల లోపే ప్రభుత్వ ఉద్యోగులు. అవును, ఈ 5 కోట్ల మంది డెవలప్ అయితే 140 కోట్ల మంది డెవలప్ అయినట్ట కాదు. ఉద్యోగాల విషయాన్ని కాదు, అంటే రాజకీయాలలో తీసుకుంటే కాదు, వేల మంది ఒక ఎస్సీల నుంచి కొద్దిమంది ఎమ్మెల్యేలు అవుతారు. అవును, ఎస్టీల నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. అవును, వీళ్ళు అయితే మరి ఇప్పుడు ఒక ప్రయోగాత్మకంగా చేసిర్రు. అంబేద్కర్ గారు ఒక ప్రయోగం చేసిండు. ఎస్సీలకు ఇండ్లా ఇవ్వాలన్నారు, పొలిటికల్గా ఇచ్చిర్రు, విద్యలో ఇచ్చిర్రు, ఉద్యోగంలో ఇచ్చిర్రు, రాజకీయాలలో ఇచ్చారు, వైద్యంలో కూడా ఇచ్చారు, అన్నిట్లో ఇచ్చారు. కానీ అలా ఇంకా అన్ని కులాలతో పోలిస్తే నిజం చెప్పండి, ఎస్సీ ఎస్టీ బీసీ 3 అనుకుందాం, ముస్లింలకు వస్తే పక్క పెడదాం. ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎస్సీలకు అందరికంటే ముందు పొలాలు అందినా, అన్నిట్లలో అందినా, అవును, అసలు వాళ్ళలో అధిక పేదరికము.
అధికంగా ఈ నిరక్షరాస్యత అసలు నేను గమనించింది చెప్తున్నా. అంటే వాస్తవంగానే ఇక్కడ ఏంటంటే రాజ్యం దోపిడి ఉంది. ఏదన్నా రాజ్యం కావచ్చు, అది ఈ రాజ్యమా ఆ రాజ్యమా అని చెప్పలేము. అంటే పాలకుల దోపిడితోటి ఈ వ్యవస్థలో ఈ విధంగా ఇబ్బందులకు గురవుతుంది. దీనికి ముఖ్యంగా ఒకటే మైపాలు. నేను అనేది ఏంటంటే మీరు కూడా ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ గా సరే ఇది ఒక కొందరికి 2-3% ఎక్కువనో తక్కువనో వస్తుంది, ముందుకు వెళ్తారు, దీనివల్ల కొద్ది మంది బాగుపడతారు, ఓకే. కానీ మొత్తం మనం ఫైట్ చేయాలంటే విద్య వైద్యం ప్రతి ఒక్కడికి అందేటట్టు అన్ని కుల సంఘాలు కొట్లాడాలి. అన్ని రాజకీయ పార్టీల మీద కొట్లాడకపోతే ఇది ఎన్నటికీ అంతరించిపోతుంది. అన్నిటికంటే కావాల్సింది ఏంటంటే మానవునికి ముఖ్యంగా వైద్యం విద్య. విద్య వస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే జ్ఞానం ద్వారా ఉపాధి దొరుకుతుంది. అయితే తనే స్వయం ఉపాధి కావచ్చు, ప్రభుత్వ ఉపాధి కావచ్చు, ఏ రకమైన ఉపాధి అయినా కావచ్చు. అందుకొరకు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే ఉచిత విద్య. ఉచిత విద్య అందరికీ ఎంతన్నా చదువుకొని ఉన్నత చదువుకొని ఇష్టం. అదేవిధంగా వైద్యం ఎవరైనా సరే ఎంత పెద్ద ఆపరేషన్ కానీ ఏ కులమన కానీ వైద్యం అందాలి. ఈ రెండు జరిగినప్పుడు ఇవి చేయకుండా మనం ఎన్ని చేసినా అది అసంతృప్తిగానే ఎన్ని జనాకర్షణ పథకాలు చేసినా ఆ డబ్బు దుర్వినియోగం. ఎన్ని జనాకర్షణ చేసినా ఎంత రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఎస్సీలకే 100% వాళ్ళు జాబులు చేసినా వాళ్ళ పేదరికం పోదు. ఎందుకంటే ఈయనకు జాబ్ వస్తే పక్కింటోడికి వచ్చినట్టు కాదు. అంతే కదా. అయితే ఈ పురోగతి జరగాలంటే విద్యా వైద్యం అందరికీ అందాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ అవినీతిని మీద కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ రాజకీయ నాయకుల యొక్క ఏదైతే ఉందో రాజకీయ నాయకుల యొక్క అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అడ్డుకట్ట వేయాల్సి. అన్ని కులాలు నా కులవాడు రాజకీయం కులమైంది. రాజకీయమే ఒక కులమైంది. ఈ కులంలో ఇప్పుడు ఇంతెందుకు రాజకీయం వల్ల ఉన్నోడు ఒక కులంగా భావించి వాడు ఇచ్చుకున్న కాడ పుచ్చుకున్న కాడ పంచుకున్న కాడ అన్ని సవ్యంగా చేసుకుంటాడు. కానీ కిందోడే ఇన్ని రకాలుగా కష్టపడతాడు, నష్టపడతాడు. తర్వాత భేషజాలాలు పెంచుకోవడం ఇవన్నీ తేడా జరుగుతాయి. సరే ఈ మైపాలు మళ్ళీ జాబ్లో వచ్చినోడు కూడా జాబ్లో వచ్చినోనే వేసుకుంటారన్నా. అంతే. ఒక నాకు పలానా రిజర్వేషన్ వల్ల జాబ్ వచ్చింది, అవును, ఒక జాబ్ లేని ఫ్యామిలీ నుంచి చేసుకుందాం గుణం చూద్దాం అనేది ఉందా? లేదు. డాక్టర్ అయితే డాక్టర్ను, లాయర్ అయితే లాయర్, రాజకీయ నాయకుడు అయితే ఎస్ఐ అయితే ఒక ఎస్ఐ ఫ్యామిలీ, పోలీస్ అయితే పోలీస్ ఫ్యామిలీ. అంతే కదా. ఇది ఏందన్నా ఇది నేను అనేది ఏంటంటే యూరప్ అమెరికా కొన్ని కంట్రీస్ లో మనం కావాలంటే తిరుగుదాం. ఇది సంపూర్ణంగా ఒక విజ్ఞానమైన భారతదేశం కావాలి. అవును, విజ్ఞానం లేకుండా అవును. ఇప్పుడు విద్యలో కూడా ఒక మాఫియా ఏందన్నా, ఉచిత విద్య అంటున్నాం. అవును, ఉచితంలోకి శ్రీ చైతన్య నారాయణలా ఫర్ ఎగ్జాంపుల్ రియంబర్స్మెంట్ పెట్టిన అది వేస్ట్ విద్య, అదేలే మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో డొనేషన్ల దోపిడీ ఎంత దోపిడీ. మనము శ్రీ చైతన్య నారాయణ మీద కొట్లాడదామా, కులాల పరంగా కొట్లాడదామా? మనం కులాల పరంగా కొట్లాడుకుంటుంటే అమ్మాయిలు ఆడపిల్లలు వెంటిలేషన్ లేని రూమ్లలో ఉంటారు. మన నేరెళ్ళ శారద ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ మాదాపూర్ లో చేసింది కదా. అసలు గింత అమాయక 16 ఏళ్ళ ఆడపిల్లలు అంత అన్యాయం గురైతే మనం ఈ కులాల మీద చర్చ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది దురదృష్టకరం. నాకు కూడా బాధాకరం ఉంది మైపాల్ యాదవ్. నేను ఒక నెల నుంచి చాలా అబ్జర్వ్ చేస్తున్నా, కానీ దీని మీద మాట్లాడొద్దు అని అనిపించింది నా మనసుకి. ఎందుకు అంటే కులాలది. కానీ ఇక తప్పట్లేదు. ఎందుకంటే నాకు అనేక మంది ఏందన్నా ఇట్లా మనకు కూడా ఆత్మగౌరవం ఉంది, ఆత్మాభిమానం ఉంది, మనలో సమాజంలో ఒక ద్వేషించుకునే విధంగా ఈ విధంగా మాట్లాడుతుంటే మనం కూడా ఎట్లా అంటే నేను ఇప్పటికి కూడా నేను ఏంటంటే బీసీ సహోదరులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మేము కలిసి జీవించేటోళ్ళం, మీ హక్కుల వరకు మేము కూడా మీతో పాటు నడిచేటోళ్ళం, మీకు అన్యాయం జరిగితే మీతో పాటు వెన్నుండేటోళ్ళం. మీరు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఏది ఉన్నా కానీ మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాం. అటువంటి పరిస్థితులల్లో మీరు అన్నదాముల్లాగుండి అక్కజెల్లెల్లాగా ఉండే వాళ్ళను ఈ రకంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టి అగ్రకులం అని ఒక ముసుగుడు తొడిగి ఆ ముసుగు తొడిగి పాప నిజానికి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, పేరు భాగ్యలక్ష్మి అట, సింగిల్ పేరెంట్ అట, ఓసీ ఉన్నట్టుంది, అంగన్వాడీ టీచర్ గా చేస్తుందట. నేను సింగిల్ పేరెంట్, నా కొడుకుని చదివించుకోవాలా, నాకు చాలా మార్కులు వచ్చి ఆ గతంలో ఎటువంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల నాకు ఎకరం భూమి కూడా లేదు, అవును నేను కోల్పోయినా, ఇప్పుడు నాకు వచ్చిందంటే ఈ మళ్ళీ దీని మీద పడ్డాడు అని నాకు ఫోన్ చేసి చెప్పి అనేక మంది బాధపడుతున్నారు.
అంటే ఎన్నేళ్ల తరబడి పోరాడినటువంటిది మేము ఈబీసీ సంఘం ద్వారా సాధించినటువంటిది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రధాని అయి ఉండి ఇది ఇంత గొప్పగా సమస్త ప్రజలకు సమన్యాయం జరగాలనేటువంటి అవకాశం ఇవ్వడము చాలా మామూలుది కాదు. కానీ దీన్ని మల్లన్న గారు కూడా బహిరంగ చర్చకు సిద్ధం కదా, మీరేమో 1/4 ఓసీలు ఉంటారు, అవును, ఆయనేమో ఓన్లీ 6% ఏదో ఉందంటుండు, 6.8. పేదవాళ్ళేమో 1% ఉన్నారు అంటుండు, 1.7 ఎంత. దీని మీద మీరు బహిరంగ చర్చ. నేను మైపాల్ యాదవ్ నీకు ఒక సూటి పిలువన్న ఆయన ఎప్పుడన్నా ఫోన్ చేసి మీరు అడగండి, లేకపోతే అభ్యంతరం లేదు. చర్చలైతే కానీ మైపాల్ యాదవ్ నేను ఒక సూటి ప్రశ్న నాకు చెప్పండి. మీరు నేను ఏమేసినంటే బీసీ కులజనన కావాలని మీరు అడుగుతున్నారు, అది సమర్థనీయమే, చేయండి. అదే విధంగా ఓసీ కులగణన కూడా చేయండి. తర్వాత రెండో పాయింట్కి వచ్చేటప్పుడు ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిగతులను కూడా అధ్యయనం చేయండి. బీసీలలో చేయండి, ఓసీలలో చేయండి. చేసిన తర్వాత సమగ్రమైనటువంటి నివేదిక ప్రజల ముందు ఉంచండి. మరి ఇంకొకటి ఇవన్నిటి బదులు అదే మీరు అన్నట్టు జనాభా చేసేసి ఓసీలు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్, బీసీలు ఎంత ఉంటే బీసీలు, ఎస్సీలు ఎంత ఉంటే ఎంత, ఎస్టీలు ఎంత అంటే అంత, ముస్లింలు ఎంత ఉంటే అంత, అంటే ఒక ఓవరాల్ గా కేటగరైజ్ చేసి ఇచ్చేస్తే గొడవలు అయిపోతాయేమో. అయితే కానియ్యరు ఇవి, ఎందుకంటే మనం కొట్టుకోవాలి. అయితే ఈ విద్య వైద్యం మీద మనం కొట్లాడుకోవాలి. నీకు అర్థం కానిది మైపాల్ యాదవ్, కాపులు అనేది ఓసీలు నీకు తెలుసా? మున్నూరు కాపులు ఓసీలు ఆంధ్రలో ఆనాడు మేము ఈబీసీ ఉద్యోగులు. రెడ్డిస్ కూడా దాదాపు కాపులనే రెడ్డిస్ అంటారు, అంతే కదా? రెడ్డిస్ అంటారు. ఆంధ్రలో పిల్లి వెంకటేశ్వరరావు అని కాపునాడు ఉండే, ఆయన మా ఈబీసీ ఉద్యమంలో ఆయన ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసేది. అప్పుడు మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం. కాపులు ఓసీలు అంటే ఏ కాపైనా అంటే ఆంధ్రలో ఉన్న కాపులను ఓసీలుగా పరిగణిస్తారు. కూడా రకరకాల కాపులు ఉన్నారు కదా. అదే ఆంధ్రలో ఉన్న కాపులనే ఓసీలుగా పరిగణిస్తారు. రకాల కాపులు ఆంధ్రలో ఓసీలు, బలిజ కాపు గానీ, బలిజ, ఒంటరి కాపు, వీళ్ళంతా ఆంధ్రమైన కాపు అయినా ఓసీలు. తెలంగాణకు వచ్చే వరకు బీసీలుగా పరిగణిస్తున్నారు. ఇక్కడ అర్థం కాని సమస్య మీకు కూడా అర్థం కావాలి అంటే, ఈ సోషల్ ఇంజనీరింగ్లో ఏం చేస్తారు? సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఎస్సీకి ఎస్టీకి ఏముందంటే వాళ్ళకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇచ్చింది. రాజ్యాంగమే అస్పృశ్యత, అంటరానితనం మీద రిజర్వేషన్లు ఇచ్చింది. తర్వాత బీసీలకు ఏమి ఇచ్చిందంటే సోషల్ ఇంజనీరింగ్లు ఇచ్చింది, వెనుకబాటుతనం మీద ఇచ్చింది రిజర్వేషన్లు. అయితే నువ్వు సపోజ్ నువ్వు మైపాల్ యాదవ్, నువ్వు ఫుల్ రిచ్ అయినావు, నీ కమ్యూనిటీ రిచ్ అయింది, కాపులు ఫుల్ రిచ్ అయ్యారు, నిన్ను తీసుకుపోయి ఓసీలో కూడా వేయచ్చు. అట్లా అవకాశం ఉంది. అంటే ఈ కులాలు మరి ఒకప్పుడు 87 కులాలు ఉన్నాయి, ఈరోజు 138 వచ్చినాయి. బీసీలల్లా ఇప్పుడు బీసీలల్లా ఒకప్పుడు తక్కువ ఉన్నాయి, అన్ని 130 కులాల యాడ్ చేశారు. అంటే అట్లనే యాడ్ చేయొచ్చు, తీసేయచ్చు. అందుకనే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మైపాల్ యాదవ్ ఉన్నాడు, టుడే ఈజ్ బీసీ డీనా, బీసీడీ, కాపులు బీసీడీ యాజ్ ఆన్ టుడే. అయితే ఇది ఏ విధంగా ఈ రిజర్వేషన్లు ఏబిసిడి అని వర్గీకరణ చేశారు. ఏది దీంట్లో కూడా ఎందుకు చేశారు? ఆర్థిక స్థితిగతుల మీద చేశారు. ఆర్థిక స్థితిగతులు మారిన తర్వాత వీళ్ళ స్థితిగతులు మెరుగుపడకపోతే బీసీలలో ఉండొచ్చు, బీసీల నుంచి ఇంకా ఏకు జరపచ్చు, బీకి జరపచ్చు, అంటే స్థితిగతులను బట్టి జరపచ్చు, లేదా దాంట్లోకి వెళ్ళి తీయవచ్చు. ఇప్పుడు మీరు ఎన్నోసార్లు చూశారు కదా, ఈ ఏది శాస్త్రీయంగా ఈ కులాలను ఈ కమిషన్లు కూడా శాస్త్రీయంగా సర్వే చేసి ఒక కులాన్ని చేర్చడమా, ఒక కులాన్ని తీసేయడమా. మరి అట్లాంటప్పుడు దీనికి నిర్దిష్టం ఏముంది? నా కులం అని పట్టుకుంటే ఎలాడితే ఎట్లా ఎలాడగలుగుతావు అంటున్నా. నాకు దీనికి చెప్పు, నిన్ను నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు సపోజు నీ స్థితిగతులను బట్టి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని సమగ్ర సర్వే చేసి దీన్ని, అంటే నువ్వు రిజర్వేషన్లు పెంచడానికి కాదు నేను అభ్యంతరం చెప్పేది, ఈ కులాలను కూడా మార్పు చేయొచ్చు, తొలగించవచ్చు, ఇంకా కొత్త కులాలను కూడా చేర్చవచ్చు. ఆ అధికారం కమిషన్కు ఉంటుంది. కాబట్టి నేను బీసీ అని నువ్వు పట్టుకోవడానికి వీల్లేదు. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగ పరిరక్షణ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్.
బీసీలకు వెనుకబాటుతనం ఇచ్చిండు. ఆ వెనుకబాటుతనం మీద రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ వెనుకబాటుతనము ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినప్పుడు దాంట్లో మార్పులు చేయొచ్చు. కానీ ఫైనల్గా మీరు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. నేను అయితే అన్ని దేశంలో ఉన్న శుద్ధులన్నీ ఎత్తుకుంటున్నాడు, కానీ ఇది అసలు విషయం అయితే ఏదో ఒక స్పష్టత ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. మరి వాళ్ళ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు దీనికి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇది తెలంగాణ ప్రజలు అన్ని కులాల ప్రజలు నీకు సమానమే ఒక ముఖ్యమంత్రిగా. కులం ఏదైనా కావచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అభిమానించుకోవాలి. ద్వేషించుకునే విధంగా ఎవరు ప్రవర్తించినా అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నీ నిర్ణయం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమా లేదా అనుకూలమా? ఆనాడు చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ ఎస్ఆర్ సిన్హా కమిషన్ వేసి డ్రాఫ్ట్ తయారు చేసి రిజర్వేషన్ల ప్రక్రియను మొదలు పెడితే ఇప్పుడు అదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ సోషల్ ఇంజనీరింగ్లా ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అంటే కులాలను ద్వేషించడం, కులాలను కుల చిచ్చు పెట్టడం కాదు కదా. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీ పార్టీ విధానం తప్పకుండా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయకపోతే ఏం చేస్తారు? మేము చేయకపోతే యావత్తు ఓసీ జాతి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓసీల ఓట్లు అవసరమో లేదో మీరే తేల్చుకోవాలి. మా తడాకేందో మేము చూపిస్తాం. మీకు దగ్గర మనుషులే కదా వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే మేము డైరెక్ట్ మాట్లాడొచ్చు. మీకు అంతా ఉంది. నేను మాట్లాడతా, నేను ఇప్పటి నుంచి మాట్లాడతా. నేను ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటా, ఆయనను కూడా కలుస్తా. ఇప్పుడు మననే నేను అడిగిన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అయితే వారు ఢిల్లీ పోయినంటే ఢిల్లీ పోయి వచ్చినాక నేను అడుగుతా, వారిని అడుగుతా. ఇది నేను ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మ పోరాటం చేస్తాను. నేను మొత్తం సమాజంలో అందరి ముందు ఉంచుతా ఈ సమస్యను. ఒక సమాజ పరివర్తకులుగా, సహజీవులుగా, సంఘజీవులుగా, సామాజిక స్పృహతోటి అన్నదమ్ములుగా జీవించాల్సినటువంటి ఈ వాతావరణంలో నువ్వు రాజ్యాన్ని పరిరక్షించేటువంటి రాజ్యాంగ పరివర్తకునిగా ఉండి నువ్వు రాజ్యం మీద ఉండి ఈరోజు అగ్రవర్ణాలను దూషించడం అనేది ఇది కరెక్ట్ కాదు. నువ్వు తేల్చుకో. ముఖ్యమంత్రిగా నేను నీకు సవాల్ చేస్తున్నా, నువ్వు తేల్చుకో. లేకపోతే అగ్రవర్ణాలు యావత్తు రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బల్లిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు ఏకదాటిగా తెచ్చి యావత్ తెలంగాణలో అన్ని కుల సంఘాలను కలిపి అన్ని జిల్లాలలో సమావేశాలు ఏర్పాటు చేసి యావత్ భారతదేశం తిరిగి నేను కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పకపోతే చూడండి మీరు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, అది అటువైపు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నట్టుంది, రాహుల్ గాంధీ మెడకు చుట్టుకుంది. మరి దేశవ్యాప్తంగా కూడా తిరిగి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉండి మరి తీన్మార్ మల్లన్నతో ఆయననే మాట్లాడిస్తున్నట్టు, లేదంటే కొద్దిమంది నాయకులతో మాట్లాడిస్తున్నట్టు మేము భావిస్తామనే మాట ఆయన అర్థం వచ్చేటట్టు మాట్లాడుతుంటే ఇలా అనేక పేపర్లలో కూడా వస్తుంది. సరే, అన్న చెప్పినట్టు ఫైనల్గా ఓసీల జనాభా ఎంత ఉంది, ఓసీల కుల జనగణన చేయాలి, బీసీల కుల జనగణన చేయాలి, ఎస్సీ ఎస్టీలది కూడా చేసి ఇది రిజర్వేషన్ అనేది ఒక 1% ప్రాబ్లంకి సొల్యూషన్ మాత్రమే తప్ప దేశంలో ఉన్న అన్ని రుగ్మతలకు కానీ, దరిద్రాలకు కానీ, పేదరికానికి కానీ, అసమానతలకు కానీ ఇది పూర్తి పూర్తి సొల్యూషన్ మాత్రం కాదు. ఎట్లయితే కేసీఆర్ తెలంగాణ వస్తే అందరికీ జాబులు వస్తాయి, తెలంగాణ వస్తే అందరికీ నిధులు వస్తాయి, తెలంగాణ వస్తే అందరికీ నీళ్ళు వస్తాయని చెప్పింది పచ్చి అబద్ధమో, దానివల్ల తెలంగాణలో ఉన్న ఏ పేదవాడికి ఉద్యోగం రాలేదు, తెలంగాణలో ఉన్న ఏ పేదవాడికి నిధులు రాలేదు, తెలంగాణలో ఉన్న ఏ పేదవాడికి న్యాయం జరగలేదు, తెలంగాణలో ఉన్న ఏ పేదవాళ్ళ ఆడపిల్లలకు కానీ భద్రత లేదు. కేవలం వాని కుటుంబానికి ధనవంతులకే న్యాయము, భద్రత, డబ్బులు, ఉద్యోగాలు వచ్చినాయి తప్ప వాడు తెలంగాణ అనే పదాన్ని వాడుకున్నాడు. అదేవిధంగా బీసీ అనే పదం కూడా టోటల్ అన్ని సమస్యలకైతే పరిష్కారం కాదు. ఒకవేళ బీసీలలో రేపు 42% రిజర్వేషన్ రావాలి, ఎంత జనాభా ఉంటే అంత రావాలి, కానీ అది మాత్రమే సొల్యూషన్ కాదు.
అదొకటే సొల్యూషన్ అనుకుంటే మనం మళ్ళీ పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా గాంధీ హాస్పిటల్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలోని అందరు పేదవాళ్ళు అదే మగ్గుతున్నారు. స్కానింగ్ ఎక్స్రే రావాలి, బ్లడ్ శాంపుల్ అవన్నీ రావాలంటే వారం రోజులు పడతాడట ఆ రోగికి. అవన్నీ వచ్చేసరికి అవన్నీ వచ్చిన తర్వాత డాక్టర్ వస్తాడట. అవన్నీ రాకన్నా ముందే రోగికి సావు వచ్చేటట్టుంది. అంటే మనం కొట్లాడాల్సింది ఎటుపోతుంది. ఒకవేళ బీసీలో కొట్లాడినప్పటికి కూడా ఈ వైద్యం అనేది చాలా అందని ద్రాక్షగా అవుతుంది. దీని మీద కొట్లాడాలి. విద్య శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ కాలేజీలు హాస్టళ్లలో అసలు అది తిండి పెద్ద మాఫియా, మెడికల్ మాఫియా నడుస్తుంది. అన్ని కుల సంఘాలు కూడా వీటన్నిటి మీద కొట్లాడాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అన్ని కుల సంఘాలకు, అన్ని ప్రభుత్వాల మీద కొట్లాడొద్దు. కులం కంటే గుణం ముఖ్యము. కుల రహిత సమాజం కూడా భవిష్యత్తులో కావాలి. అన్ని కులాలు అంత సమాజం పరస్పరం గౌరవించుకోవాలి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. రేపు బీసీలు అయినాక కూడా బీసీలలో కూడా ఒక వర్గం ముఖ్యమంత్రి కావచ్చు. ఇంకా మిగతా బీసీలు అందరూ ఎంబీసీలు, మరి రజకులు కానీ, విశ్వకర్మలు కానీ, వడ్డెరలు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, సంచార జాతులు కానీ, గంగిరెద్దులు కానీ వీళ్ళందరూ మరి బీసీలు అంటే కొన్ని కులాలని అని అడిగే ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీంట్లో కూడా మళ్ళీ ఒకటో రెండో కులాలు కూడా అనుభవించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇది నిరంతర ప్రక్రియ. కానీ ఇది కొట్లాడమా ఎంతవరకు తీసుకెళ్తాం ఇది అనేది చిన్న సమస్య నా దృష్టిలో. కానీ విద్య, వైద్యం, న్యాయం, భద్రత ఇవన్నీ విషయాల మీద మనం భవిష్యత్తులో కొట్లాడాలి. వీటన్నిటికీ మీరు అందరు మద్దతు ఇస్తారని, ఈ ఇంటర్వ్యూ ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదని తెలియజేస్తూ ఇంతటి సమయం ఇచ్చినటువంటి అన్నకు రవీంద్రన్నకు థ్యాంక్ యూ చెప్తూ జై జవాన్ జై కిసాన్ జై